ప్రజా వాయిస్ అనే పేపర్ చూద్దాం. సో ప్రజా వాయిస్ మన పత్రిక. సో ప్రజా వాయిస్లో ముందుగా సిరాజ్ చుక్క చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సిరాజ్ చుక్క ఇలా చాలా అద్భుతంగా వచ్చింది, మస్తుంది. ఇవాళ ఇక పైసల సంపాదన ధ్యేయంగా మందిని ముంచుకుంటూ మాయ మాటలు చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్న రాజకీయ బ్రోకర్లు గెలవక ముందు ఒక మాట, గెలిచినాక ఇంకో మాట. వీళ్ళను ఏ చెప్పులు చీపులతో కొట్టాలి ప్రజలు. రూపాయి పెట్టుబడి లేకుండా మాటలే పెట్టుబడిగా గారడి మాటలతో గజిబిజిగా లఫంగా లెక్కలతో ముందుకు వెళ్తున్న నాయకులు వారు చెప్పేది చేయడు, చేసేది చెప్పడు. 4 సెంటిమెంట్లు ఇక 4 సెటిల్మెంటు 5 కబ్జాలతో బిందాస్గా కాలం వెల్లదీస్తున్న రాజకీయ నాయకుడు ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇక మీరు అందరినీ మోసం చేయొచ్చు, కానీ కాలానికి వడ్డీతో సహా చెల్లించే హక్కు ఉంది. దొంగ హామీలతో ముందుకు వచ్చిన దొంగనా కొడుకులను చెప్పు చీపుర్లతో భరిత పూజ చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉంది. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు కావాలి నా తెలంగాణకి. భారత మాతకి జై, జై తెలంగాణ అంటూ శ్వేతారెడ్డి కోదాడ నుంచి, సూర్యాపేట జిల్లా కోదాడ నుంచి శ్వేతారెడ్డి వీళ్ళు రాసిరు. అద్భుతంగా రాసిరు. సిరాజుకి ఎంత బాగా రాసిరు చూడురి. ఒక్కొక్క వర్డు ఒక్కొక్క ఇదేంది మన ఫైరింగ్ బుల్లెట్ లెక్కున్నది సిరాజ్ చుక్క. వాస్తవంగా వాడేంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 5 సెటిల్మెంట్లు కబ్జాలు చేసుడే మన పని. ఎవరు ఇప్పుడు ప్రజాసేవ కోసం వస్తారు రాజకీయ నాయకులు, వాడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మరి ఎన్నికలలో వాడు చెప్పే ఒక మాట ఉంటుంది, ఎన్నికల తర్వాత వాడు చెప్పేటటువంటిది ఇంకో మాట ఉంటుంది. సో నిజంగా చెప్పురు చీపులతో భరిత పూజ చేస్తేనే నాయకులు ఉంటారు. సో కొట్టే రోజులు కూడా తొందరలోనే ఉన్నాయి. సో కొంతమంది అవినీతి నాయకులకు ఇది వర్తిస్తుంది.